ఆరోగ్యం ఇచ్చి చాలా మటుకు అయితే పూర్వకాలం అనేది విలేజెస్లో వాళ్ళకి పండిన పంటలు పూలు అవన్నీ తెస్తారు, కానీ మనం సిటీలో ఉన్నాం కనుక అవన్నీ లేదు. ఓన్లీ అంటే ఫైనాన్స్ జరుగుతుంది. సంవత్సరం అంతా దేవుడు కాపాడడం కనుక కృతజ్ఞతగా మేము మన కానుకలు చెల్లిస్తాము. మరి ఈ సంవత్సరం కూడా ఆ విధంగా చాలామంది వచ్చారు. మరి పాస్టర్ గారు కూడా మంచి రెవరెండ్ అలెగ్జాండర్ జాన్ సీనియర్ పాస్టర్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు. ఆయన ఏమిటంటే పూర్వకాల పండుగ అన్నప్పుడు దేవుడు మేము ఏ విధంగా ఆశీర్వదించాలని సంవత్సరం అంతా ఎన్ని ప్రమోట్లు చేస్తే ఏ విధంగా తీసుకోవాలి కనుక మీరు డిసైడ్ చేసుకొని ఇవ్వాలి. ఎవరో ఒత్తిడి చేస్తే మేము ఇవ్వడం కాదు, మీరు డిసైడ్ చేసుకొని ఎంత మేము బెనిఫిట్ ఇవ్వాలి. ఇంకోటి ఏం చెప్పిందంటే మీరు ఇచ్చింది అది దేవునికి మీకు కానీ ఖచ్చితంగా మీకు దేవుడు ఆశీర్వదించాడు. ఆ బైబిల్లో చెప్పినట్టు ఒక పేద విధవరాలు ఆమె కానుకలు పాటలు వేసింది. దేవుడు పరిశీలించి అందరికన్నా ఈ వీర విధవరాలు రెండు కాసులు చాలా పెద్ద ఎందుకంటే ఆమె ఉన్నటువంటి ప్రతి ఎంత ఆమెకు ఆస్తి అంతా ఇచ్చేసింది. కనుక ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మనం కొంత మేడం గారు అప్పటి నుండి మేక మీకోసమే పంపించేయమంటావా ఇంటికి? వర్షిపర్స్ ఇచ్చినటువంటి ఫోన్లు మేకలు అవన్నీ కూడా రావడం జరిగింది. వాటిని దాని తర్వాత ఆప్షన్ చేస్తున్నారు. మన చర్చికి వెళ్తున్నాం. ఇందులో చాలా సంతోషంగా ఉన్నాం. ఒకటి చర్చి నిండిపోయింది, బయట కూడా చాలామంది వచ్చారు. ఇంకా దేవుడి పుట్టగా చెల్లిస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం మేము కావాలి, దేవుడిని కాపాడాలి. మరి ఇచ్చినటువంటి డబ్బులు మేము చర్చి యాక్టివిటీస్ కానీ విలేజ్లో ఉన్నటువంటి చర్చెస్ కానీ మేము వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాక దేవుడు ఆశీర్వదించుకున్నాం. మంచి సపోర్ట్ సందేశం ఇస్తారు. అమ్మగారు ఏం చాలా గ్రాండ్ నిన్నటి దినం కూడా మరి సోషల్ మీడియా మరి సంఘస్థలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి మన దేవుడిని ఆరాధించినారు. మరి ఈ దినం కూడా మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే దేవుడు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకొని మరి అది కృతజ్ఞతలు చెల్లించే కృప దేవుడు మాకు ఇచ్చినందుకు మేమందరం మా సంఘస్థలను అందరం కూడా చాలా సంతోషంగా జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చేయాలి. మంచి చక్కటి సందేశం ఇచ్చారు. అలానే ఇంకా కొంతమంది కలుసుకొని మనం తెలియజేసుకున్నాం. ఎట్లా ఉంది ఇక చర్చి ఫెస్టివల్ పూతపాలు ఈరోజు హార్వెస్ట్ కోతకాల పండుగ చాలా చక్కగా గంభీరంగా జరిగింది. డాక్టర్ తులసినాయ్ గారి ఆధ్వర్యంలో అలెగ్జాండర్ జానాయ్ గారును పిలవడం జరిగింది స్పీకర్గా. చాలా చక్కటి సందేశం ఇచ్చారు. వారు కూడా జనాలు కూడా అనేక మంది జనాలు చక్కగా ఆరాధన పాటలు సర్వీసు వర్షిప్ అంతా కూడా చాలా చక్కగా జరిగింది. మరి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా గంభీరంగా ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ కూడా. ఫ్రూట్స్ స్టాల్స్ అన్నీ కూడా బాగా పెట్టారు. నిన్నటి నుండి స్టార్ట్ అయింది, నిన్న ఈవినింగే స్టార్ట్ అయింది. అగైన్ ఈ దినాన కూడా ఇప్పటికీ కూడా యాక్షన్ జరుగుతున్నాయి. మరి అవన్నీ కూడా చాలాసేపు అయింది. ఇంకా ఎన్నో రోజు ఈరోజు ఒక్కరోజు, నిన్న ఈరోజు 2 days ఇంకా నిన్న స్టాల్స్ ఉంటాయి, ఈరోజు ఆర్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. మనకి సంబంధించి కూరగాయల పండుగ కొత్త ఏమైనా తెలియజేస్తున్నారా? కూరగాయలు ఏమనుకుంటారు జనానికి ఏమైనా మెసేజ్ ఇస్తారా? మంచి జరగాలని దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి కొత్తకాల పండుగ ఇప్పుడు అన్నగారితోటి మనం కోతకాల పండుగలో కోళ్ళు కానీ కూరగాయలు కానీ అన్నీ చేస్తున్నారు. ఈ అన్నగారు ఏంటి విశేషం తెలియదు. ప్రియమైన వెస్లీ చర్చ్ సంఘస్థులందరికీ ప్రతి సంవత్సరం మేము కోతకాల పండుగ అంటే హార్వెస్ట్ ఫీస్ట్ అనేది 2 రోజులు జరుపుకుంటాము, సాటర్డే అండ్ సండే. సో ఈ కోతకాల పండుగలో వివిధమైన రకాలు అంటే కాయగూరలే కానీ నాటుకోళ్ళు, మేకలు మా సంఘస్థులంతా మన సంఘానికి అర్పించబడుతుంది.
మనకు వాళ్ళు కానుకలుగా చెల్లిస్తారు. ఆ కానుకలను మేము తిరిగి మళ్ళీ అదే సంఘంలో ఒక యాక్షన్ రూపంలో, అంటే ఒక యాక్షన్ చేస్తూ కాయగూరలు కానీ పండ్లు కానీ వివిధైన రకాలు నాటుకోళ్ళు, మేకలు అన్నీ ఎవరెవరైతే సంఘంలో సమర్పించడం అన్నీ మేము దాన్ని వేలం వేస్తాం. వేలం వేసిన డబ్బులను మళ్ళీ మన చర్చ్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఈ రకమైన పండుగ ఏది ఉన్నా కానీ ఈ కోతకాల పండుగ అనేది ప్రతి సంవత్సరం మా 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 చర్చిలో జరుగుతుంది. సో ఈసారి ఈ పండుగకు అటు తమిళ్ కాంగ్రెషన్ అండ్ తెలుగు కాంగ్రెషన్ ఇద్దరు కలిసి చేసుకోవడం జరుగుతుంది. అందరు సంగతులకు మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా పండుగను ఇంత మంచి జయప్రదంగా చేసినందుకు ఈ అవకాశం ఇచ్చిన భీష్మ టీవీ గారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సందేశం ఇచ్చారు. ఇలానే ప్రతి సంవత్సరం జరగాలని నేను కూడా మన భీష్మ వీళ్ళకి కంగ్రాచులేషన్